సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ వేదికగా ఆయనకు సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్కు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కొడంగల్లో ఎన్నికలకు రావాలన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ అభ్యర్థికి 50,000 కంటే తక్కువ మెజారిటీ వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. కేటీఆర్ కామెంట్స్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్కు దమ్ముంటే కొడంగల్లో జెడ్పీటీసీ లేదా ఎంపీపీగా గెలవాలని ఆయన ఛాలెంజ్ విసిరారు. రాజీనామాకు రేవంత్ రెడ్డి అవసరం లేదని తాను సిద్ధంగా ఉన్నా అన్నారు రామ్మోహన్ రెడ్డి. 15,000 ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు 12,000 చేస్తే మోసం కాదా? చీటింగ్ కేసు పెట్టద్దా? ఇప్పుడు నరేందర్ అన్ననేమో జైలుకు పోయా 40 రోజులు. కానీ ఒకటి యాది పెట్టుకోండి, నరేందర్ అన్ననేమో జైలుకు పోయింది రైతుల కోసం, రైతుల భూములు కాపాడేందు కోసం, గిరిజన బిడ్డల కోసం, దళిత బిడ్డల కోసం, బీసీ బిడ్డల కోసం, మీ భూముల కోసం. రేవంత్ రెడ్డి లెక్క 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలను కొనతందుకు పోయి దొరికిపోయి దొంగ పని చేసి జైలు కోలే పట్నం నరేందర్ రెడ్డి. అందుకే నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీకు నిజంగానే సత్తా ఉంటే, నేను చెప్పిన మాటలు నిజం కాదు అని నువ్వు అనుకుంటే రాజీనామా చేసి కొడంగల్కు రా. మా పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిగా వస్తాడు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే తీర్పిస్తారు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాజీనామాకు సిద్ధమా అంటావు, మేము రాజీనామాకు సిద్ధం అంటే నువ్వు మాట్లాడవు. ఇంతకుముందే మేము మాట్లాడినాం, శివారెడ్డిపల్లికి రావాలన్నా రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఊరికి ఆయన సిద్ధమా, కొండారెడ్డిపల్లికి పోవాలన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ ఊరికి అన్నావు. నేను సిద్ధమని ప్రకటిస్తే నువ్వు ఆ రోజు మాట్లాడకపోతివి. కాబట్టి నీ మాయ మాటలు నమ్మేటోళ్ళు ఎవరు కూడా లేరు. కాంగ్రెస్ గవర్నమెంట్లో 1 ఇయర్ లోపలనే 67 కోట్ల రూపాయలు దోమ మండల్, నువ్వు శివారెడ్డిపల్లి పేరు తీసుకున్నావు, నా గ్రామంది కాబట్టి 67 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది కనుక అబద్ధమైతే, నేను చెప్పిన స్టేట్మెంట్ కనుక అబద్ధమైతే పరిగి ఎమ్మెల్యేకు రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇది కనుక నిజమైతే నువ్వు సిరిసిల్ల నియోజకవర్గానికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అన్నది నువ్వు ఈరోజు ప్రకటించాలని కేటీఆర్ నిన్ను నేను ఛాలెంజ్ చేస్తున్నా.